చూసుకుంటాడు. అలాగే నీకు కూడా ఒక పరాయి స్త్రీ మీద వ్యామోహం ఉంటే విడాకులు ఇచ్చేయి. న్యాయం ఏది ఒకళ్ళ భార్యతోటి ఒకళ్ళు ఎంజాయ్ చేయడమా? విడాకులు ఇచ్చేయి. నీ పిల్లల్ని నీకు ఇస్తే తీసుకో, లేకపోతే నీ ఇష్టం వచ్చిందంతా నువ్వు వెళ్ళిపో. ఇంతే కానీ సుప్రీంకోర్టు అక్రమ సంబంధం నేరం కాదు అని హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా కొన్ని తీర్పులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. అంటే ఏంటి మీరు అంటే కోర్టులు కరెక్ట్గానే చెప్తాయి కదా, అంటే అప్పుడు అక్రమ సంబంధాలు పెరిగే అవకాశం ఉందంటారా దీనివల్ల? ఇప్పటికే అక్రమ సంబంధాలు పెరిగిపోయి భార్యలను భర్తలు చంపుకుంటున్నారు. అక్రమ సంబంధాలకు అడ్డం వస్తున్నారని పసిపిల్లలను సైతం మట్టు పెడుతున్నారు ఆడవాళ్ళు. మరి అవి కన్న కడుపులా లేకపోతే ఇంకోటి ఏంటో తెలియదు. 3 మగపిల్లల్ని అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నారని ఒక తల్లి అన్యాయంగా చంపి వాళ్ళని ఇది పాపం మూట కట్టుకుంది. ఇటువంటి అక్రమ సంబంధాలని మరి కోర్టులే కానీ చట్టాలే కానీ న్యాయస్థానాలే కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయో ఎందుకు ఇది చేస్తున్నాయో తెలియదు. న్యాయం ఏది ఒకళ్ళ భార్యతోటి ఒకళ్ళు ఎంజాయ్ చేయడమా? మీ భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి భర్త ఇంకొక ఆడదానితో ఎంజాయ్ చేయడమా? అదే న్యాయస్థానానికి న్యాయం అంటే? ఈ మహిళలకి పురుషులకి ఒకరికొకరికి అవినాభావ సంబంధాలు సత్సంబంధాలు తెంపేసుకొని కడుపును పుట్టిన బిడ్డలను సైతం కట్టుకున్న భర్తలను సైతం చంపమనా? ఇష్టం లేకుండా కలిసి ఉంటాను కాదు, నువ్వు విడిపో, డైవర్స్ తీసుకో, అప్పుడు నువ్వు ఏ సంబంధం అయినా పెట్టించుకో, కాదని ఎవరు చెప్పట్లేదు. డైవర్స్ బిఫోర్ ఎలా చేస్తావు? అలా డైవర్స్ తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఎందుకు వస్తాయి? అక్రమ సంబంధం పెట్టుకునేటప్పుడు తెలియదా డబ్బు ఎలా వస్తుంది, బ్రతుకు తెరువు ఏంటి, వీడు ఏం పీకుతాడు, వీడు ఏం లేకుతాడు అనేది తెలియదా ఈ మహిళకి? మరి అంటే ఇతనితో కలిసి ఉండడానికి సంతోషాన్ని వదిలేసుకోవాలా అంటే అలాగని చెప్పేసి డబ్బులు వదిలేసుకోవాలా? ఏం చేయాలి మరి? నువ్వు కష్టపడు, వాడు సంతోషాన్ని ఇస్తాడు. నీకు డబ్బు పరంగా కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి ఒళ్ళు వంచి కష్టపడమ్మా. మొగుడిని పిల్లల్ని వదిలేయి, విడాకులు ఇచ్చేసేయి. వాడు భర్తనేదో ఆ పిల్లలనేదో వాడు చూసుకుంటాడు. ఆ పిల్లల వరకు ఆ తల్లిదండ్రులు ఉంటారో అక్క చెల్లెళ్ళు ఉంటారో వాళ్ళని తోడు తీసుకొని వాడు చూసుకుంటాడు. అలాగే నీకు కూడా ఒక పరాయి స్త్రీ మీద వ్యామోహం ఉంటే విడాకులు ఇచ్చేయి. ఆ తల్లిలో చూసుకుంటుందో ఆ తల్లి తరపున బంధువుల్లో చూసుకుంటారు. ఇటువంటి పరాయి స్త్రీల మీద వ్యామోహాలు పెట్టుకొని ఇటువంటి పరాయి మగవాళ్ళ మీద వ్యామోహాలు పెట్టుకొని జీవితాలను చిందరం చేసుకుంటున్నారు ఈ మధ్య ఉన్నటువంటి మగవులే కానీ పురుషులే కానీ. దీనికి తోడు ఇటువంటి కోర్టులు ఇటువంటి తీర్పులు ఇవ్వడం ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ మధ్యలో అభంశుభ్యం తెలియని పసివాళ్ళు బలైపోతున్నారు ఈ అక్రమ సంబంధాలకి. వీళ్ళిద్దరి దగ్గర వచ్చినటువంటి క్లాషెస్కి కానీ విడిపోతే పర్వాలేదు, వీళ్ళు రివెంజ్లు వేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు కట్టుకొని ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీసుకోవడం కాకుండా వీళ్ళ కడుపున మోసి కనినటువంటి పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. మరి ఇటువంటి తీర్పుల్ని ఈ హైకోర్టులే కానీ ఈ సుప్రీంకోర్టులే కానీ ఎందుకు ఇస్తున్నాయో తెలియలేదు. ఇష్టం లేదా నీకు నీ భర్తతోటి సంసారం చేయడమే కానీ కలిసి బ్రతకడమే కానీ ఇష్టం లేదా? విడాకులు ఇచ్చేయి. నీ పిల్లల్ని ఇస్తే తీసుకో, లేకపోతే నువ్వు అతనితో వెళ్ళిపో. ఇష్టం లేదా నీ భార్యతో కలిసి బ్రతకడం? విడాకులు ఇచ్చేయి. నీ పిల్లల్ని నీకు ఇస్తే తీసుకో, లేకపోతే నీ ఇష్టం వచ్చిందంతా నువ్వు వెళ్ళిపో. ఇంతే కానీ అవతల ఆ భార్యకి విడాకులు రా, యువతలు ఈ భర్తకి విడాకులు రాకుండా ఏమి రాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటే ఈ అక్రమ సంబంధాల మధ్యలో నలిగిపోతున్నది ఎవరమ్మా అంటే వాళ్ళ కడుపును పుట్టినటువంటి పిల్లలు. ఇటువంటి పిల్లలు బలైపోతే రేపటి నుంచి యువత ఎక్కడి నుంచి వస్తుంది? ఇక ప్రపంచం ఎలా పెరుగుతుంది, జనసంద్రం ఎలా పెరుగుతుంది అంటే ఇక ఈ పిల్లల్ని ఇలా చంపుకుంటూ పోతూ ఉంటుందంటే ఇక యువత పెరుగుతుందా ప్రపంచంలో? అక్రమ సంబంధం తప్పే అంటారు. తప్పే కాదని అనట్లేదు. ఇంతకు ముందులు ఉండదు అటువంటి అక్రమ సంబంధాలకే కానీ భర్త వేరే పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను పట్టించుకోకపోయినా, భార్య వేరే అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను పట్టించుకోకపోయినా ఒక డిగ్రీ ఉండేది, 3rd డిగ్రీ. అది సరైన డిగ్రీ అంటే అక్కడ ఏంటంటే భర్త పరాయి స్త్రీకి చూడాలి అంటే వెన్నులో వణుకు పుట్టేది. ఈ భార్య పరాయి పురుషుడికి వెళ్ళే ఒకసారి అలా చూడాలి అన్నా కానీ వెన్నులో వణుకు పుట్టించేలాగా చట్టాలు న్యాయాలు ధర్మస్థానాలు ఉండేవి. కానీ మరి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారో, ఇటువంటి అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటో తెలియట్లేదు. యువత కూడా అలాగే తయారైపోయింది. పెళ్లి చేసుకొని యువత కూడా వాడు కాకపోతే వీడు కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు అంటూ రోజుకి ఒక్కొక్క అమ్మాయే కానీ ఒక్కొక్క అబ్బాయే కానీ 4-5 మందిని మెయింటెనెన్స్ చేసుకుంటూ జీవితాలని ఆగం చేసుకుంటున్నారు. ఇలా జీవితాలు ఆగమైపోతూ ఉంటుంటే ఇలా పెళ్ళిళ్ళు కాకుండా ఇలా లైఫ్లు సెటిల్ అవ్వకుండా ఉంటే రేపటి రోజున యువతతోటి దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇటువంటి అభివృద్ధి చెందని దేశం గురించి ఇతర కంట్రీస్ ఏమనుకుంటాయి, మన ఇండియన్ కంట్రీ గురించి అతర దేశాలు ఏమనుకుంటాయి? ఒకటి తర్వాత ఇటువంటి యువత ఎలా పెరుగుతుంది? ఫస్ట్ ఇప్పుడు అక్రమ సంబంధాలు ఇండియాలో కంటే పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ. అక్కడ ఎక్కువ అంటే వాళ్ళ కంట్రీలో తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నాయి, కానీ మన కంట్రీలో తగ్గట్టుగా మనకు లేవు. డెవలప్ అవుతుంది కాబట్టి ఇది కూడా డెవలప్ అవుతుందేమో.
ఏం డెవలప్? అక్రమ సంబంధాలు డెవలప్ కాదు. ఇక్కడ రాబడి లేదు. రాబడి లేకుండా నువ్వు రూపాయి రాబడి లేకుండా నీ భార్య పిల్లల్ని వదిలేసుకొని పరాయి స్త్రీతో వెళ్ళి నువ్వేం సుఖపడతావు? నీకు రూపాయి రాబడి లేకుండా నువ్వు భర్త పిల్లల్ని వదిలేసుకొని పరాయి పురుషుడితో వెళ్ళి నువ్వు అతనితో ఏం సుఖపడతావు? దేనికి వెళ్తున్నావు? డబ్బు గురించా, లేకపోతే ఫిజికల్ టచ్ గురించా, లేకపోతే దేనికి అటువంటి వ్యామోహాన్ని కోరుకుంటుంది ఈ మహిళ? ఎందుకని ఇలా అంటే పెడదారి పడుతున్నాడు ఈ పురుషుడు? ఓకే, థ్యాంక్ యూ.